జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏంటి? డబ్బు కనిపించట్లేదా? అంత షాక్ అవ్వద్దమ్మా. తాతయ్య పాదాల దగ్గర డబ్బు పెట్టినట్టే పెట్టి ఎక్కడ తగలెట్టడానికి దొంగతనం చేశావోనని అందరి సందేహం. కుటుంబం కోసం చెమటోడ్చడమే నాకు తెలుసు పన్ని. కుటుంబాన్ని మోసం చేయడం నాకు తెలియదు. మాయమాటలు చెప్పి మనల్ని మభ్యపెట్టి ఒక తప్పుని ఒప్పు చేయాలని ప్రయత్నిస్తే అది మరొక తప్పు అవుతుంది అని తనకి చెప్పండి. నేను మాయ చేసేదన్నా, నేను మభ్యపెట్టేదన్నా. మీరెవ్వరూ మాట్లాడడం లేదంటే ఈ దొంగతనం నేనే చేశానని మీరంతా నమ్ముతున్నట్టే కదా. నేనే తెచ్చి తాతయ్య చేతిలో పెట్టి తిరిగి నేనే దొంగతనం చేశానంటే మీరు ఎలా నమ్ముతున్నారు? ఇలాంటి దుస్థితి నాకు వచ్చిందంటే నా వ్యక్తిత్వం మీకు అర్థం కాలేదా? లేక మీకు నమ్మకం కలిగేలా నేను ఇన్నేళ్లు నడుచుకోలేదా? నాకు అర్థం కావడం లేదు. ఈరోజు ఎలాగైనా సరే నా డబ్బులు గుంజాలని వస్తే అందరూ ఒకే చోటకి చేరారు. ఏమవుతుంది? దొంగతనం చేసి మళ్ళీ ఈ దొంగేడుపులెందుకో తన్ని నిగ్గదీసి మరీ అడగండి. అయ్యో, నేను ఆ దొంగతనం చెయ్యలేదు చెయ్యలేదు చెయ్యలేదు. మీరెన్నిసార్లు నన్ను అడిగినా నా దగ్గర ఉన్నది ఒకే సమాధానం. నేను దొంగతనం చెయ్యలేదు, చెయ్యాల్సిన అవసరము నాకు లేదు. అయితే తన బండి తాళాలు బీరువాలోకి ఎలా వచ్చాయో అడగండ్రా. ఇప్పుడు నా కథ మొత్తం అర్థమైంది. నా అప్పు తీర్చుతంటే వీళ్ళు ఈశ్వరుని ఒక్క పైసా కూడా ఇవ్వనివ్వరు. అందుకే వాళ్ళకి తెలియకుండా తన డబ్బు తానే దొంగతనం చేసి నాకివ్వటాన్ని దాచిపెట్టుంటుంది. ఈ తాళాలు ఆ బీరువాలో ఉన్న రుజువు కూడా నిన్ను నమ్మించలేకపోతుందా? అయ్యో తాతయ్య, ఆ తాళాలు అక్కడికి ఎలా వచ్చాయో అక్కడ ఎందుకున్నాయో కూడా నాకు తెలియదు. నువ్వు ఏ తప్పు చెయ్యవని, ఏ తప్పటడుగు వెయ్యవని మాకు తెలుసు ఈశ్వరి. కానీ అసలు నిజమేంటో తెలియక మా మాట పడిపోయింది. నువ్వు మరీ అక్క, వెనకేసుకొచ్చినంత మాత్రాన వెల్లుల్లి వెలక్కాయ అవుతుందా, వెలక్కాయ వెల్లుల్లి అవుతుందా? రంగు పూసినంత మాత్రాన రాళ్ళెన్నటికీ రత్నాలైపోవు. రంగు తేలిపోయాక కూడా ఇంకా రత్నం అనే భ్రమలో ఉండకు. ఈశ్వర్ గురించి తెలిసి కూడా అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు సుందరి? అన్నీ తెలిసే మాట్లాడుతున్నాను, అందరికీ తెలియాలనే మాట్లాడుతున్నాను. ఈశ్వరికి కావాలనుకున్నది సాధించుకోవడం, వద్దనుకున్న దాన్ని వదిలించుకోవడం అలవాటే కదా. ఇప్పుడు అసలు ఏం కావాలనుకుంది, ఏం వద్దనుకుంది? వంటల పోటీకి వెళ్ళనని మనందరికీ మాటిచ్చి తర్వాత తూర్చని పక్కన పెట్టి వెళ్ళలేదా? ఇప్పుడు అంతే. తాతయ్య కుదిర్చిన సంబంధం వద్దనుకుందో, తనకి కావాల్సిన వాళ్ళని ఇంకెవరినైనా తగులుకోవాలనుకుందో ఎవరికి తెలుసు? బాగుంది, చాలా బాగుంది. ఏమ్మా ఈశ్వరి, నీకు పెళ్ళంటే ఇష్టం లేకపోతే మొహం మీద ఉమ్మేసినట్టు చెప్పొచ్చు కదా. ఇన్ని రాద్ధాంతాలు సిద్ధాంతాలు ఎందుకు? అవునమ్మా, నువ్వు చెప్తుంటే నాకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది. నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకనే నేను బయటికి తీసుకెళ్ళినప్పుడు నన్ను వదిలేసి ఆ రుద్రతో వెళ్ళిపోయింది.
అసలు తాతగారి మాట మీద గాని మనిషి మీద గాని ఈశ్వరి గౌరవమే లేనట్టుంది. చూసారా, వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేని దుస్థితిలోకి నన్ను నెట్టేసింది. వాళ్ళ ముందు నన్ను తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చింది. ఇప్పటికైనా అసలు ఆ డబ్బు ఏం చేసిందో చెప్పాలి. చెప్పి తీరాల్సిందే. ఆగు! నా దగ్గరికి రాకు. మీరెవరూ నా దగ్గరికి రావద్దు. నా గుండె ఆగిపోతుందను, నేనే పోతానను నువ్వు ఆలోచించకు. ఎందుకంటే నన్నింత మోసం చేసి ఇప్పటికే నన్ను ఒకసారి చంపేశావు. నన్నింత అవమానించి నాకు ఒకసారి తలకొరివి కూడా పెట్టేశావు. ఇంకా నాకేమైపోతుందో అని నీ కళ్ళబొల్లి దొంగ బుద్ధులు చూపించకో. ముందు ఈ టాబ్లెట్స్ వేసుకోండి. వద్దు, నాకే టాబ్లెట్స్ వద్దు. ముందు ఆ డబ్బు ఏం చేసిందో చెప్పమనండి. ఏదో ఒకటి చెప్పకపోతే ఈ ముసలుడు పోయేలా ఉన్నాడే. బెల్లం కొట్టిన రాయిలా ఉంటే ఏ సమస్యకి పరిష్కారం దొరకదని తనకి చెప్పండి. ఆ డబ్బు ఏం చేసిందో ముందు చెప్పమనండి. ఆ డబ్బు నాకిచ్చింది పద్మనాభం గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.